అక్బర్ బీర్బల్ కథలు. హాస్యం చతురత మేళవింపుగా ఉండే ఈ కథలు ఒక పక్క నవ్విస్తూనే మరో పక్క మనల్ని ఆలోచింపజేస్తాయి. ఎటువంటి సమస్యనైనా తేలిగ్గా పరిష్కరించుకోవచ్చనే ధైర్యాన్ని మనకిస్తాయి. అలాగే సమయానుగుణంగా ఎలా ప్రవర్తించాలో కూడా మనకు తెలియజేస్తాయి. అటువంటి అక్బర్ బీర్బల్ కథల్లో ఒక కథను మనం ఈరోజు చెప్పుకుందాం. ఒకరోజు అక్బర్ బాదుషా సభలో కొలువుదీరి ఉన్నాడు. సభనంతటినీ ఓసారి అలా చూశాడు. అక్బర్ చూపు వెనుక ఆంతర్యమేంటో తెలియక సభలో ఉన్న వాళ్ళంతా కూడా నిశ్శబ్దంగా అలానే చూస్తున్నారు. కొద్దిసేపటి నిశ్శబ్దం తర్వాత అక్బర్ ఒక ప్రశ్నని అడిగాడు. సత్యానికి అసత్యానికి మధ్య గల తేడాని కేవలం 2-3 పదాల్లో ఎవరైనా చెప్పగలరా అన్నాడు అక్బర్. 2-3 పదాల్లో అంటే క్లుప్తంగా సమాధానం ఒక్క మాటలో ఉండాలని దానికి అర్థం. సభలో ఉన్న వాళ్ళల్లో ఎవరు సమాధానం చెప్పేందుకు ముందుకు రాలేదు. ఏ సమాధానం ఇస్తే ఏం ముంచుకొస్తుందో అని వాళ్ళ భయం. అక్బర్ బీర్బల్ వైపు చూశాడు. చక్రవర్తి అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని వెతికే పనిలోనే ఉన్నాడు బీర్బల్. బీర్బల్, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు అని అడిగాడు అక్బర్ బీర్బల్ని. చిత్తం ప్రభు, సత్యానికి అసత్యానికి మధ్య గల తేడా చేతికున్న 4 వేళ్ళే అన్నాడు బీర్బల్. అక్బర్తో పాటుగా సభలోని వాళ్ళంతా సమాధానం అర్థం కాక అలానే చూస్తుండిపోయారు. బీర్బల్, నీ సమాధానాన్ని మరింత విపులంగా వివరిస్తావా అని అడగ్గా, ప్రభు, కంటికి చెవికి మధ్య దూరం 4 వేళ్ళే అన్నది అందరికీ తెలిసిందే. చెవితో విన్న మాటలు అసత్యమైతే కంటి ద్వారా చూసేది సత్యమవుతుంది. ఆ విధంగా సత్యానికి అసత్యానికి మధ్య గల భేదం 4 వేళ్ళే కదా అన్నాడు. బీర్బల్ వివరణకు అక్బర్తో పాటు సభలోని వాళ్ళంతా హర్షం వ్యక్తం చేశారు. బీర్బల్ తెలివితేటలకు ముగ్ధుడైన అక్బర్ అతనికి విలువైన బహుమతులిచ్చి సత్కరించాడు. ఇదండి ఇవాల్టి కథ. మరో మంచి కథతో తర్వాత వీడియోలో కలుసుకుందాం.